అన్న నమస్తే అన్న. నేను జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అసలు చంద్రబాబు ఇంత దిగజారిపోయాడేంటి, అసలు నీచ రాజకీయాలు చేస్తా ఉన్నాడు, అసలు నేను చేసిన డెవలప్మెంట్ తన అకౌంట్లో వేసుకుంటా ఉన్నాడు, అసలు 20 సంవత్సరాల వయసు వచ్చినా సరే సిగ్గు లేదా చంద్రబాబు, ఊసరోలిలాగా రంగులు మారుస్తున్నావు నువ్వు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అసలు ఎలా చూడొచ్చు అంటారా ఆయన చేసిన ప్రెస్ మీట్ని? జగన్మోహన్ రెడ్డి మాట్లాడటానికి ఎన్నైనా మాట్లాడతారండి. ముఖ్యంగా ఏంటంటే ఆయన ప్రభుత్వంలో ఏం మేలు జరిగిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే అర్హత కానీ నైతిక విలువలు లేని వ్యక్తి జగన్. అంటే ఎందుకని అలా మాటలు మాట్లాడటం ఎలా చూడొచ్చు అసలు? ఆయన ఇప్పుడు ఏంటంటే ప్రతిపక్ష హోదా కూడా లేదు. ప్రతిపక్ష హోదా లేకపోవటం వల్ల ఆ మనిషికి ఏమవుతుందంటే వచ్చే ఎలక్షన్లో మనం ఈయన్న వస్తాయా రావా అని చెప్పి సీట్లు ఆయనకి ఆందోళనకరంగా భయంకరంగా మారింది. మాట్లాడితే బెంగళూరు వెళ్తున్నాడు, వస్తున్నాడు, ఏంటి ఈ ప్రతిదానికి ప్రెస్ మీట్ పెడుతున్నాడు. ప్రెస్ మీట్ దేనికి పెడతాడేంటి? అక్కడ ఉన్నది ఎంతమంది అండి? ఇప్పుడు రోజుకు ఒకరు పార్టీ మారుతున్నారు. అయినా కూడా ఆయన ఇంకా అర్థం చేసుకోకపోతే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయి ఆయనకి లేదు. అది ముందు ఆయన తెలుసుకోవాలి. అసలు 80 సంవత్సరాల వయసు వచ్చినా సరే ఊసరోళ్ళ రంగులు మారుస్తున్నాడు చంద్రబాబు అంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఊసర వెళ్ళి రంగులు మార్చేది ఎవరో గతంలో మీ ప్రభుత్వంలో అధికారం ఉన్నప్పుడు ఏంటి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీ తరపున ఇలాగ మాట్లాడాల. కానీ ఇప్పుడు మీరు అనేప్పటికీ మీకు అధికారం లేకపోయేటప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఊసరవల్లిలాగా రంగులు మారుస్తున్నారని చెప్పి చెప్తున్నాడు. అది ఎంతవరకు మీ ప్రభుత్వంలో పనిచేసిందో తీరు చూడాలి. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు చూసాము, మరి నిన్న లోకేష్ గారి పుట్టినరోజు వేడుకలు కూడా చూసాము. ఏంటి దానికి దీనికి కంపారిజన్ ఏం చెప్తారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు అంటే ఏమండి, గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అంగు ఆర్భాటాలు బాగా జరిగాయి. అలాగే ఇప్పుడు లోకేష్ గారు వచ్చినాక నియోజకవర్గాల్లో ఆయన బ్లడ్ బ్యాంకులు కానీ ఏంటి ఆయన పుట్టినరోజుకి సంఘ సేవ తరపున బ్లడ్ బ్యాంకులు కానీ, అలాగే రీసెంట్గా ప్రకాష్ నగర్ టీము మా మంగళగిరి నుండి మా ప్రకాష్ నగర్ టీము 3 లక్షల ప్రైజ్ మనీ గెలిచింది. వల్లభనేని వెంకట్రావు గారి టీము 3 లక్షల ప్రైజ్ మనీ గెలిచింది. అది లోకేష్ గారు ఏర్పాటు చేసి లీగల్ క్రికెట్ ఆటలను ప్రోత్సహించాలని చెప్పి ఆయన పెట్టడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లోనేమో పొట్టేళ్ళనరికి రక్తంతో జగన్మోహన్ రెడ్డి బ్యానర్ మీద రక్తాభిషేకం చూసాము. మరి లోకేష్ గారి పుట్టినరోజు వేడుకలు అలాంటిది ఏమైనా గమనించారన్నా మీరు? ఎన్ని రక్తాభిషేకం, ఆయన హిందూ మతం మీద గౌరవం లేదు కాబట్టి ఆయన రక్తాభిషేకం చేస్తాడు. అలాగే లోకేష్ గారికి హిందూ మతం మీద ఎంత గౌరవం ఉందో ఏంటి, ఆయన గుళ్ళకి ఎలాగ వస్తాడు, అమ్మవారిని ఎలాగ మొక్కుతాడు, ఏంటి తిరుపతి వెళ్తే టెంపుల్ ఎలాగో చేస్తాడు, డెవలప్ చేస్తాడు, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఎలా ఉందన్న ఓవరాల్గా ఈ 19 నెలల పరిపాలన అసలు ఎలా ఉంది? ప్రజలకు ఉపయోగపడే రకంగా ఉందా లేదా ఎలా ఉంది? అసలు ప్రజలకి ఉపయోగపడే విధంగానే ఆయన ఒక్కొక్కటి ఏంటి ప్రతి అంశము మన ఏరియాకి పెట్టుబడులు ఎలాగ రావాలి, మన దేశానికి పెట్టుబడులు ఎలా తేవాలని చెప్పి ఆమె మొన్న డావోస్ వెళ్ళాడు. ఆ డావోస్లో కూడా అదే లోకేష్ గారు మాట్లాడటం జరిగింది. గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ 19 నెలల పాలనలో చాలామంది మన బీసీలకి ఏంటి, అలాగే ఎస్టీలకి వెనకబడిన వర్గాలకి కానీ ఎంతో మేలు జరిగిందని చెప్పి చెప్తున్నాం. అంటే అన్న ఈ 19 నెలల కాలంలోనే అసలు చంద్రబాబు కానీ లోకేష్ కానీ అసలు ప్రజలను పట్టించుకోవట్లేదు. అసలు వాళ్ళు జలసాల కోసం విదేశాలు తిరుగుతున్నారు కానీ ప్రజల గురించి ఆలోచించే తత్వం చంద్రబాబు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ అసలు ఎవరికీ లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ. వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటానికి అది ఏంటంటే అంతవరకు వాళ్ళు తిరుగుతారు, ఎంజాయ్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు లక్షల కోట్లు అవినీతి జరిగిన ఒక పక్కన ఉచ్చు బిగుస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి కొద్దిగా ఇదనేది లేదు, మానవత్వం అనేది లేదు. ఒక పక్కన ఒక్కొక్కరికి ఉచ్చు బిగుస్తుంది. అయినా సరే చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా విమర్శిస్తున్నారు అనేది మనం కళ్ళకు కట్టినట్టు చూడొచ్చు. ఏంటంటే వాళ్ళు విదేశీ పెట్టుబడులు మన రాష్ట్రానికి ఎలా తేవాలని చెప్పి ప్రతి మీటింగులో ఏంటి ప్రతి లైవ్లో చూపిస్తున్నారు.
అలాగే మనకి రాష్ట్రానికి ఏమేమి పెట్టుబడులు వచ్చినాయో కూడా క్లియర్గా చూపిస్తున్నారు. ఇంతకన్నా నిదర్శనం ఏముంది? అసలు జగనే కానీ లేకపోతే అసలు ఈ పెట్టుబడులు వచ్చాయి కాదు. జగన్ గత ప్రభుత్వం హయాంలో డెవలప్మెంట్ ఉంది, ఈ ప్రభుత్వం లేదని చెప్తున్నారు కదన్న. మరి జగన్ పెట్టుబడులు వచ్చేది దేనికి? పెట్టుబడులు ఏంటి? ఆయన ముందు కంపెనీలకి, ఆయన సిమెంట్ కంపెనీలకి ఏంటి, ఆయన ఇది వరకే ఆయన డెవలప్ చేసుకున్నారు. ఏ ఒక్కరికి, ఏ బీసీకి, వెనకబడిన తరగతులకి ఏ మాత్రం న్యాయం జరగల. అది జరగలేదంటారు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. ఏం జరిగిందని చూపించమనండి. ఇప్పుడు గతంలో న్యాయం జరిగితే 11 సీట్లకి ఎలాగ దిగజారిపోతాడు? గతంలో ఇప్పుడు మేమే బీసీలో ఉన్నాం. ఆమె బీసీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి చెప్తున్నారు. ఆ బీసీలకి జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు నాళ్ళే నన్ను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు. నా ఎస్టీలు, నా బీసీలు అది మాటల వరకే ఆయనకి పరిమితమే ఉంది. కానీ జనాభా సపోర్ట్ లేదు ఆయనకి. ఆ జనాభా సపోర్ట్ లేకపోవటం వల్ల ఏంటి, ఏదేదో ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియట్లా. అన్న మరి 19 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఉన్నారంట, మీరు ఎక్కడన్నా చూసారా? ఈ 19 నెలల్లో ప్రజల్లో ఉన్నారంటే మాట్లాడితే బెంగళూరులో ఉంటాడు ఆయన. రీసెంట్గా ఆయనకి ఏమైందంటే బెంగళూరు వెళ్ళి వచ్చాడు. బెంగళూరు వెళ్ళి వచ్చిన తర్వాత ఒక అతను పక్కన కూర్చున్నాడు. మా పక్కన కూర్చున్న వ్యక్తి ఏంటి మీరు జగనేనా అండి? అవును బాబు, కావాలంటే సెల్ఫీ తీసుకో అని చెప్పి సెల్ఫీ తీశాడు. ఆ విధంగా ఆయన బెంగళూరు తిరగటం సరిపోతుంది. మరి ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన 19 నెలలు అసలు 2 సంవత్సరాల కాలం అయిపోయింది. ఇంకో 3 సంవత్సరాల కాలం అది కూడా కళ్ళు మూసుకుంటూ అయిపోద్ది. అది కూడా మనం పాదయాత్ర చేద్దాం, జగన్ 2.0 చూపిద్దాం అందరికని చెప్పి అంటా ఉన్నారు. మరి ప్రజలు నమ్ముతారా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రెండోసారి ఏమన్నా? రెండోసారి పాదయాత్ర చేస్తే ఆయన పాదయాత్ర చేస్తే ఆయన అనుభవం గతంలో ఏంటంటే జనాలు ఒకసారి అవకాశం ఇద్దామని చెప్పి ఇచ్చారు. ఈసారి ఆ అవకాశం ఏమాత్రం ఉండదు. ఆ అవకాశం ఎందుకంటే ఉండదు, ప్రజలు తెలుసుకున్నారు ఆయన బలన్న ఆయన కష్ట సుఖాలు అన్నీ ప్రజలు తెలుసుకున్నారు. ప్రజలు తెలుసుకోవడం వల్ల ఈ చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టారు. చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టడం వల్ల ఆ మనిషికి ఏం మాట్లాడుతున్నాడు, ఏం నైతిక విలువ లేకుండా మాట్లాడుతున్నారు. ఫైనల్గా అయితే మళ్ళీ ఎన్డీఏ కూటమిలో గెలిపిస్తారంటారు. కంపల్సరీ ఈసారి వచ్చేది ఎన్డీఏ కూటమే. అది చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను.